శారదా జగన్మాత గంగల బల రంగవమ్మ రంగమాతన కొండ రక్షించు గంగా భవాని. మరి అలనాడు గంగనాడి వివరాలు మళ్ళెట్ట ఉండంగా అమ్మ దేవతూల మర్యాద రామ ఓ రామ మరి అడ్డాగలదేవిగా రామ ఓ రామ అమ్మవారు మర్యాద రామ ఓ రామ మరి అడ్డాగలదేవిగా రామ ఓ రామ అమ్మవారు ఎల్లమ్మ పంచాదేవత అమ్మవారు రేణుకా పంచదేవత అమ్మవారు ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ సిద్ధారు ఎల్లమ్మ పార్వతాడు బిడ్డ పరమజ్యోతి రేణుక అమ్మవారు ఎల్లమ్మకు అలనాడైన కొడుకు పెట్టే బాధల కేగలేక మరి జగతి మీద జోగురాలు వేషం కట్టుకొని యారా యార 18 జాతులు ఇళ్ళలో తిరుగుతుంది ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మనమ్మో పంచదేవత రేణుకమ్మ మరి ఎన్ని వాడలు తిరిగినా మరి అలనాడు రాముని పేరు చెప్తే ఎవరు దాచుకోలేరు. కుమరోళ్ళ వాడలు కాపోళ్ళ వాడలు సాకలోళ్ళ వాడలమ్మో కొడుక పరిశరామ నీ పేరు చెప్తే ఎవరు దాచుకుంటలేరురా. మా అడికెళ్ళి రేణుకమ్మ రేణుకమ్మో అడికెళ్ళి ఎల్లునమ్మ ఎల్లమ్మ తల్లి అమ్మవారు పంచదేవత రేణుకమ్మ అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ ఎలియాడ కలియాడ పట్నమమ్మో పట్నం వల్ల వస్తముంది ఎల్లమ్మ తల్లి వారు పంచదేవత పరమ కళ్యాణి రేణుక ఎల్లమ్మ. 18 జాతులు ఇళ్ళల్లో తిరిగినా ఎవరు రాముని పేరు చెప్తే అన్నాడు రాముని పేరు చెప్తే ఎవరు దాచుకోలేరమ్మో. కళ్యాణ పట్టణ లోపల అమ్మవారు పంచదేవత ఏమంటే ఉన్నదమ్మా ఎల్లమ్మ పంచదేవతనమ్మ రేణుకమ్మ అమ్మవారు ఎల్లమ్మ ఎలియాడ కళ్యాణ పట్టణము జామవుల ఇళ్ళకి వచ్చింది. జామవుల ఇళ్ళల్లో పెద్ద మేతని ఇంటికాడ ఏరవచ్చినది. మాతలింగమ్మ ఇంటికాడు ఎరవచ్చి వదిలే ఓ మాతలింగమ్మ నాకు గోగు బాధంత జాగ కావాలి. ఎకరము కాదు అద్దెకరము కాదు మరి గోగు బాధం అంత జాగే వేసుకుంటామంటే మరి ఎలనాడు నా కొడుకు పెట్టే బాధలకు ఎగలేక నీ దగ్గరకు వచ్చినమ్మా. కొడుకు అంత వీరుడా సురుడా నీ కొడుకు పేరు చెప్పమన్నప్పుడు ఉత్తర రాజుల ఉరిపించబుట్టిండు దక్షిణ రాజుల దండించబుట్టిండు. నా కొడుకు పేరు పరశురాముడు అన్నప్పుడే మాతలింగం ఏమంటుంది రాముడవడో సూర్యుడవడో వీరుడవడో అంటున్నది. మరి పట్టు మంగళం నాడు అమ్మవారు పంచదేవత పలు శరమయ్య శరమాలు లాలబెట్టలంద గోళము గోళలకు వెళ్ళిపోతా ఉన్నానే. అమ్మవారు ఎల్లమ్మ పంచదేవత అమ్మవారు రేణుకా పంచదేవత ఎల్లమ్మ నాడు ఎల్లమ్మనమ్మో అమ్మవారు ఎల్లమ్మ ఎప్పుడు లందగోళకి వెళ్ళిపోయినాదో
శిరమం తీసుకొని వచ్చి గోల మీద కప్పిరాట. అలనాడు గోల మీద ఎప్పుడు కప్పినారో రక్తం పట్టొచ్చింది ఎల్లమ్మ మీద పడ్డప్పుడు. ఈ మురికి తోళ్ళ అందలోపల నేను ఉన్నానని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ నక్కలోకం నాగలోకం పాతాళ లోకమే వెళ్ళిపోతా ఉన్నావే అమ్మవారు ఎల్లమ్మ పంచాదేవాత లోకం నాగలోకం పాతాళ లోకం వెళ్ళిపోతా ఉన్నామో. అమ్మవారు ఎల్లమ్మ పాతాళ లోకం వెళ్ళిపోయినప్పుడు నాగలోకం వెళ్ళిపోయింది. నాగల కన్యలతోనే ఆటలాడుకుంటున్నాడు. సత్యము లోపల 6 నెలల పుట్ట పెరుగుతున్నది. ఆ జాంబవుల ఇల్లు కూడా గట్లనే పెరుగుతున్నాయి అట. రాముడు బైలవాణి వేషం కట్టిండు, సిరియాల గౌరమ్మ జోగురాలు వేషం కట్టిండు. ఒక కొడుకు డుబ్బులోడు, బొమ్మల్లోడు, ఎరుపులోడు. బైలవాణి వేషం కట్టుకొని ఎన్ని ఇళ్ళ తిరిగినా గాని ఎల్లమ్మ వచ్చినది. పట్టు పెట్టింది. అలనాడు వెళ్ళిపోయినది. కళ్యాణ పట్నం వచ్చినప్పుడే మరి జాంబవుల ఇళ్ళల్లో లందగోళంలో ఎల్లమ్మ దాగినది. మరి అలనాడు వాళ్ళు జాంబవులు 10 ఏళ్ల పప్పది పట్టుకొని అల్లులో పరశురామ అమ్మ ఎల్లమ్మల నాడు లందగోళలో పోయినప్పుడు పైసా మాసంతా ఖర్చు కాలేదు. అలనాడు నీ ఎల్లమ్మను నువ్వు బయటికి తీయాలంటే 7 ఊర్లో జోగులు కావాలి, 1,00,000 కొబ్బరికాయలు కావాలి, 1 కోటి నిమ్మకాయలు కావాలి. 100 గోల కాడ పంచమండలు ముగ్గులు వేయాలి, హారతి ఇయ్యాలి, భారతి ఇయ్యాలి. అట్టయితే మీ అమ్మ బయటకు వస్తుందన్న ముడతానా పంచమండల పడాలి వేసింది. 7 ఊర్ల జోగులు అడిగిండు. ఎల్లమ్మ పేరు మీద 7 రోజుల పని. మరి గుగ్గిల మోతలల్లా గుగ్గిల నాదులల్లా ఎల్లమ్మ పేరు మీద పండుగ చేసుకుంటే ఎల్లమ్మని ఎట్ట భారతిస్తున్నది. ఎల్లమ్మ 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 మరి ఆ తల్లికి ఆరతిచ్చి భారతి అక్షంతలేసమని చెప్పి